ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఐపీఎల్ వేదికగా విరాట్ కోహ్లీ మరియు ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన వాగ్వాదం క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ సంఘటన తర్వాత సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ అభిమానులు ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా హెడ్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో వేధింపులకు గురిచేస్తున్నారు. క్రీడా స్ఫూర్తిని పక్కన పెట్టి ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లడం మరియు వారి కుటుంబ సభ్యులను అసభ్యకర పదజాలంతో దూషించడం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ వివాదంపై జెస్సికా హెడ్ ఆస్ట్రేలియన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధను పంచుకున్నారు. ప్రపంచ కప్ విజయం తర్వాత కూడా ఇలాంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయని ఆమె గుర్తు చేసుకున్నారు. తాను నిద్ర లేచేసరికి తన సోషల్ మీడియా ఖాతాలు 1000కి పైగా అసభ్యకరమైన కామెంట్లతో నిండిపోతున్నాయని వాపోయారు. తాను ఇవన్నీ తట్టుకోగలిగానని, తన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను కూడా వేధింపులకు గురి చేయడం చూస్తుంటే ఎంతో ఆందోళన ఉందని ఆమె అన్నారు. ముఖ్యంగా తమ చిన్న కుమార్తెను ఉద్దేశించి వస్తున్న బెదిరింపులు తనను తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నాయని జెస్సికా హెడ్ పేర్కొన్నారు. గతంలో భారత్పై ఆస్ట్రేలియా గెలిచిన ప్రతి సందర్భంలోనూ ఇలాంటి ఆన్లైన్ వేధింపులు కొనసాగుతున్నాయని ఆమె గుర్తు చేశారు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మరియు 2024 బాక్సింగ్ డే టెస్ట్ సమయాల్లో కూడా తమకు ఇలాంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయని వివరించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, అయితే అభిమానం పేరుతో చేసే పనులు హద్దులు దాటడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం క్రీడల్లో మానసిక ఆరోగ్యం మరియు ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానంపై కీలకమైన చర్చ జరగాలని జెస్సికా కోరుతున్నారు. క్రీడల్లో భావోద్వేగాలు సహజమేనని, అయితే ఆట వెనుక నిజమైన వ్యక్తులు మరియు వారి కుటుంబాలు ఉంటాయని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, క్రీడాభిమానులందరూ ఒకరిపై ఒకరు దయతో ఉంటూ మద్దతు తెలుపుకోవాలని ఆమె కోరారు. ఒక క్రీడాకారుడి ప్రదర్శనను మాత్రమే చూడాలని, వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల క్రీడలకే మాయని మచ్చపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు భారతీయ క్రికెట్ అభిమానుల్లో కూడా చర్చనీయాంశమైంది. విరాట్ కోహ్లీ వంటి స్టార్ ప్లేయర్ పేరు వాడుకుని ఇలాంటి దాడులకు పాల్పడడం వల్ల ఆటగాడి ప్రతిష్టకు కూడా భంగం కలిగే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో సెన్సార్షిప్ లేకపోవడం వల్ల ఇటువంటి దాడులు సులభం అవుతున్నాయని, దీనిని అరికట్టేందుకు సంబంధిత సంస్థలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు. ఆటను ఆటలా మాత్రమే చూడాలని, గెలుపు ఓటముల కంటే గౌరవమే మిన్నా అని జెస్సికా హెడ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.